హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆవకాయ బిర్యానీ చేస్తున్నానండి. ఆవకాయ బిర్యానీ కోసం కొంచెం మసాలా తయారు చేసుకోవాలి, పొడి. దీనికోసం ఫ్రై ప్యాన్ తీసుకొని ధనియాలు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, మంచి వాసన వచ్చిందాక. ఇంకా ఫ్రై అయిపోయినాయి, వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. తర్వాత పచ్చిపప్పు మినపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చిందాక. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా తీసి వేరే బౌల్లో వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం మెంతులు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది కాబట్టి కొంచెం వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసాను. ఇవి త్వరగా ఫ్రై అవుతాయి కదా రెండు, అందుకని ఒకసారి వేసి వేయించుతున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. తీసి ఇప్పుడు కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కూడా చేదొస్తాయి కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. నేను ఈ బిర్యానీలోకి అని చెప్పి కొంచెమే రెడీ చేశానండి పౌడరు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. నీట్గా కడిగేసి ఆరబెట్టేసిన కరివేపాకుని ఇలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. తీసి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాము. చల్లారాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలా, లేదంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడు దీంట్లో కొన్ని చిన్నులపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇంకా బిర్యానీ చేసుకున్నాము. బిర్యానీ కోసం నేనైతే కుక్కర్ వాడుతున్నాను. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. కుక్కర్ తీసుకొని 2 గంటల ఆయిల్ వేసాను. దీంట్లో కొంచెం మేగడ వేస్తున్నానండి. నెయ్యి వేస్తే మళ్ళీ టేస్ట్ మారుతుంది, అందుకని మేగడ వేస్తున్నాను. మేగడ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆయిల్ మేగడి మొత్తము కొంచెం ఫ్రై అవ్వాలండి, మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి అల్లం చిన్నులపాయ పేస్ట్, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. లేదంటే మళ్ళీ ఆవకాయని డామినేట్ చేసేస్తుంది, స్మెల్ టేస్ట్ మొత్తం పాడైపోద్ది. వేయకపోయినా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మొత్తం కొంచెం ఫ్రై అయిందాక కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఈ ఉల్లిపాయని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లాంటి ఆవకాయ బిర్యానీ యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా దొరకదు. నేను సొంతగా చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా 2 వేసాను. ఆవకాయ పచ్చడి మంట ఉండదు కాబట్టి 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను.
అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎట్లా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడే కొంచెం లైట్గా పసుపు వేస్తున్నాను. కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను, బాగుంటుందని. డీప్ ఫ్రై అయిపోయినాయండి. ఇంకా బియ్యం వేస్తున్నాను. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యము కొంచెం ఆయిల్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసేసి ఆవకాయ పచ్చడి వేసుకోవాలి. మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పచ్చడి కూడా రెడ్ కలర్లో బాగుంది. నేనైతే 3 స్పూన్లు వేసాను, 3 ముక్కలు వేసాను. వాటికున్న పచ్చడి సరిపోతుంది. ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుందండి. మొత్తం బాగా కలిపేసుకోవాలి. పొడి పచ్చడి మొత్తం బియ్యానికి పట్టేట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత 1కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి, పచ్చళ్ళలో కూడా ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఎక్కువ అవుతుంది. కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. మొత్తం కొంచెం బాగా కలుపుకోవాలండి. వాటర్లో పచ్చడి అంతా పొడి మొత్తం కలిసేటట్లుగా. చూడండి, ఓపెన్ చేసి చూస్తే అసలు ఎంత బాగుందో. కానీ వీడియో కొంచెం లైట్గా కనిపిస్తుంది కలరు. విడిగా అయితే చాలా బాగుంది కలర్ కూడా. సైడ్ డిష్ ఏం అవసరం లేదండి, ఉత్తదే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా తినాలనుకుంటే కొంచెం కలుపుకోవాలనుకుంటే మామిడికాయ పచ్చడి అయినా పప్పుచారు అయినా వేసుకొని తింటే టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. ఆవకాయ ముక్క కూడా అసలు మెత్తగా అయిపోతుంది. టేస్ట్ కూడా భలే బాగుంటుంది. నేను వేసిన మసాలా పొడి వల్లే ఈ టేస్ట్ అంతా. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా పొడి ఏ బిర్యానీలో అయినా వేసుకోండి, బాగుంటుంది.